ఒక బ్రిటిష్ అధికారి జగన్నాథుని పరీక్షించినప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. జగన్నాథ ఆలయంలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు భోజనం తయారవుతుంది. కానీ ప్రసాదం ఎప్పుడూ తక్కువ పడదు మరియు ఎప్పుడూ వృధా కాదు. ఒకసారి ఆలయంలో భయంకరమైన వర్షం కురిసిందని, ఆ రోజు భక్తుల సంఖ్య అంచనా కంటే చాలా ఎక్కువగా ఉందని చెబుతారు. ప్రసాదం కేవలం 10,000 మందికి మాత్రమే తయారు చేయబడింది. కానీ ఆలయానికి దాదాపు 50,000 మంది భక్తులు భోజనానికి వచ్చారు. అయినా అద్భుతం ఏమిటంటే ప్రసాదం అందరికీ లభించింది మరియు ఎవరికీ ఏ లోటు అనిపించలేదు. ఈ సంఘటన గురించి ఒక బ్రిటిష్ అధికారి విన్నప్పుడు అతనికి నమ్మకం కలగలేదు. నిజం తెలుసుకోవడానికి అతను స్వయంగా జగన్నాథ ఆలయానికి వెళ్ళాడు. ఆ రోజు ఎంతమంది భక్తులు వస్తారో అంతకంటే తక్కువ ప్రసాదం తయారు చేయమని అతను వంటవారిని ఆదేశించాడు. వంటవారు అతని మాట పాటించి నిర్ణీత పరిమాణం కంటే తక్కువ ప్రసాదాన్ని తయారు చేశారు. ప్రతిరోజులాగే ఆ రోజు కూడా భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అయినా ఆశ్చర్యకరంగా ప్రసాదం అందరికీ లభించింది. ఈ దృశ్యాన్ని చూసి ఆ బ్రిటిష్ అధికారి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతను భావోద్వేగంతో, "ఇది సాధారణ వంటగది కాదు, ఇది భగవంతుని లీల" అని అన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఆ బ్రిటిష్ అధికారి స్వయంగా జగన్నాథుని భక్తుడిగా మారి తన జీవితాంతం పూరిలోనే ఉంటూ స్వామివారి సేవలో గడిపాడు. కామెంట్స్లో జై జగన్నాథ్ అని రాయండి.